ఆర్సీబీ లైక్లీ రిటెన్షన్స్ ఫర్ ఐపీఎల్ 2025 5 రిటెన్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 5 రిటెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ 5 రిటెన్షన్స్ని ఎందుకు చేసుకుంటుంది ఆర్సీబీ అనేది కూడా మాట్లాడదాం. కుదిరితే ఏ ప్లేయర్ని రిలీజ్ చేయబోతున్నారు అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో లైక్లీ రిటెన్షన్స్ చూసుకుంటే నెంబర్ 1 వితౌట్ ఎనీ డౌట్ మీరు కూడా గెస్ చేసే ఉంటారు, విరాట్ కోహ్లీ. ఇతను ఆర్సీబీకి పెద్ద బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూనే ఉంటాడు. లీడర్షిప్ క్వాలిటీస్తో తన టీమును ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. సో నో డౌట్ ఆర్సీబీ విరాట్ కోహ్లీని రిటైన్ చేస్తుంది, అది మీకు తెలుసు. నెంబర్ 2 గ్లెన్ మ్యాక్స్వెల్. మీకు అనిపించవచ్చు గ్లెన్ మ్యాక్స్వెల్ అసలు పర్ఫార్మెన్సే చేయలేదు, బట్ రిటెన్షన్ ఎట్లా చేస్తారని. గ్లెన్ మ్యాక్స్వెల్ ఇన్కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తుండొచ్చు, బట్ తను ఒక్కసారి ఫామ్లో ఉంటే కనుక తన ఆల్రౌండర్ కేపబిలిటీస్ అనేవి ఆర్సీబీ టీమ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. లైక్ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, తన హార్డ్ హిట్టింగ్ కేపబిలిటీస్ కావచ్చు. అది దృష్టిలో పెట్టుకొని ఎనీ ఛాన్స్ ఆర్సీబీ వాళ్ళు రిటెన్షన్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొహమ్మద్ సిరాజ్ కూడా లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో పెద్దగా పర్ఫార్మెన్స్ చేసింది లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆర్సీబీ బౌలర్స్లో పెద్దగా రాణించే బౌలర్లు ఎప్పుడు మనకి ఎక్కువ కనబడరు. సో ఆర్సీబీ బౌలింగ్లో సిరాజ్ ఒక క్రూషియల్ పార్ట్ కాబోతుండు. సో తిను వర్తి అని ప్రూవ్ చేసుకున్న టైమ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి సో ఫ్యూచర్ని హెడ్లో పెట్టుకొని మొహమ్మద్ సిరాజ్ని రిటైన్ చేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. కమింగ్ టు విల్ జాక్స్ నెంబర్ 4. విల్ జాక్స్ కూడా ఒక ఇంగ్లీష్ ఆల్రౌండర్. ఓపెనింగ్ చేసి బౌలింగ్ చేసే కేపబిలిటీస్ ఉన్న ఆల్రౌండర్. ఓపెనింగ్ వస్తాడు, 4 ఓవర్స్ స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడు. సో తిను ఒక పెద్ద వాల్యుబుల్ ప్లేయర్ కాబోతుండు ఆర్సీబీకి. తనని కూడా రిటెన్షన్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. 5th రిటెన్షన్ వచ్చేసి రజత్ పాటీదార్. సాలిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. తన ఎబిలిటీస్ ఏందనేది అండర్ ప్రెషర్లో చాలా మ్యాచెస్లో చూపెట్టిండు. తన హార్డ్ హిట్టింగ్ కేపబిలిటీస్ కూడా మనందరికీ తెలుసు. సో ఈ రీజన్స్ వల్ల ఆర్సీబీ రిటెన్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఒక ఆర్సీబీ ఫ్యాన్ అయితే కనుక ఎవరెవరిని రిటెన్షన్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు, ఎవరెవరిని రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. అట్లనే ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నా, క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే జస్ట్ చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ వదిలిపోతుందంటే మోటివేషన్ ఉంటుంది, ఇంకా బెస్ట్ వీడియోస్ వస్తాయి. అండ్ తెలుగులో ది బెస్ట్ స్టాట్స్గా ఎవరన్నా ఉన్నారంటే నేను ఉండాలనుకుంటున్నా. సో నాకు మీ సపోర్ట్ కావాలి. జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్టివ్గా ఉంటుంది. అట్లనే లైక్లీ రిలీజెస్ గురించి మాట్లాడుతా అన్నా కదా, ఎక్కువగా మాట్లాడను, జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ అయితే ఇస్తా. దినేష్ కార్తిక్ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తన ఏజ్ని కన్సిడర్ చేసుకొని మోస్ట్ లైక్లీ దినేష్ కార్తిక్ అసలు ఐపీఎల్ ఆడకపోవచ్చు. హర్షల్ పటేల్ తను అసలు పర్ఫార్మెన్స్ అయితే లేదు, తనని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. జజ్ హేజిల్వుడ్ అసలు ఇంజురీస్ రీజన్స్ తోటి సరిగ్గా ఫిట్ లేడు, స్క్వాడ్లో ఆడలేకపోయాడు. సో తనని కూడా తీసేసే ఛాన్స్ ఉంది. ఫినాలన్ ఒక వండర్ఫుల్ T20 ప్లేయర్, బట్ వేరే ఓవర్సీస్ ప్లేయర్ని ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఫినాలన్ని లీవ్ చేయాల్సిన ఛాన్స్ ఉంటుంది. కరణ్ శర్మ ఓకే, యంగ్ స్పిన్నర్లు ఆర్సీబీ టీంలో ఉన్నారు కాబట్టి కరణ్ శర్మని కూడా వదిలేసే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో ఇది ఆర్సీబీకి సంబంధించిన రిటెన్షన్ లిస్ట్, అట్లనే రిలీజ్ లిస్ట్. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో ఇప్పటివరకు ఎవరైతే చూసిరో ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.